సో, అయినా ఇన్ని సిమ్టమ్స్ ప్రతి ఒక్క పేషెంట్‌కి వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే హ్మ్. కొంతమంది పేషెంట్స్ చూసుకుంటే మిమ్మల్ని కన్సల్ట్ అయ్యేటప్పుడు కూడా సెకండ్ స్టేజ్‌లో, థర్డ్ స్టేజ్‌లో, ఫోర్త్ స్టేజ్‌లో కూడా కన్సల్ట్ అవుతూ ఉంటారు. సో, అప్పటి వరకు వాళ్ళు రికగ్నైజ్ చేసుకోలేరంటారా? అంటే కొన్ని క్యాన్సర్స్ ఎలా ఉంటాయంటే అంటే అంత సైజ్ పెరిగినప్పుడే, అంత పెద్దగా అయినప్పుడే మనకు తెలుస్తూ ఉంటాయి. ఉదాహరణకు లంగ్ క్యాన్సర్. హుహు. లంగ్ క్యాన్సర్స్ పేషెంట్‌లో ఒక 70-80% పేషెంట్స్ స్టేజ్ 4లోనే ఉంటారు. ఎందుకంటే ఆ స్టేజ్ 4 వచ్చినప్పుడే వాళ్ళకు సింప్టమ్స్ అనేవి తెలుస్తూ ఉంటుంది. ఆయాసం అవ్వడము, లేకుంటే దగ్గుతున్నప్పుడు రక్తం రావడము, ఇలాంటివి స్టేజ్ 4లోనే తెలుస్తుంది. సో, ఓకే. స్టేజ్ 1లో అసలు మేము లంగ్ క్యాన్సర్ పేషెంట్ చాలా తక్కువగా చూస్తుంటాం. 100లో ఏదో ఒకటో, రెండో కేసెస్ మాత్రమే స్టేజ్ 1లో ఉంటాయి. ఓకే. స్టేజ్ 3లో కూడా చాలా తక్కువ పేషెంట్స్ ఉంటారు. హుహు. వీటన్నిటిలో కూడా స్టేజ్ 4లోనే ఉంటాయి. కానీ కొన్ని క్యాన్సర్స్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి కూడా ఇలాంటివైతే స్టేజ్ 2, స్టేజ్ 3లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే అది మనం మనము ముట్టుకున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. సెల్ఫ్ హుహు. ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు గానీ, ఆ గడ్డ అనేది తగులుతూ ఉంటుంది. ఓకే. లేకుంటే నోటిలో, పుండులో వచ్చినప్పుడు, హ్మ్. మెల్లమెల్ల పెరుగుతున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. ఏదో గడ్డ ఉంది నోటి లోపట, లేకుంటే ఏదైనా పుండు లాంటిది ఏదో స్టార్ట్ అయింది అని. సో, ఈ క్యాన్సర్స్ ఏందంటే మూడో స్టేజ్‌లో, రెండో స్టేజ్‌లో తెలుసుకుంటాము. హ్మ్. బ్రెస్ట్ క్యాన్సర్‌లో అయితే మొదటి స్టేజ్‌లో కూడా తెలుసుకుంటాం. ఓకే. కానీ ఈ లంగ్ క్యాన్సర్ స్టేజ్ మాత్రం స్టేజ్ 4లో కొంచెం ఎక్కువ ఉంటది.